హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం క్షీరాన్నాన్ని ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో ఈ చిన్న టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 స్పూను పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని దీన్ని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసిన తర్వాత మంచినీళ్ళు పోసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, సేమ్ అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము. అన్నం మనకి తయారయ్యేలోపు నెక్స్ట్ మనము ఏ గిన్నెలో అయితే పొంగల్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలో నేను 2.5 గ్లాసు పాలు తీసుకున్నానండి. సేమ్ మనం రైస్ తీసుకున్నాం కదా, అదే కొలతతో ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలు ముందు పొంగించుకోవాలి. పాలు పొంగేలోపు పక్కన ఇంకో స్టవ్ మీద సేమ్ అదే గ్లాస్ తోటి 1.25 గ్లాసు బెల్లం తీసుకున్నాను. ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం మనకి ఇక్కడ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలండి. ఇక్కడ మనం పాకం ఏమి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ మనం అలా తెరలించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనకి పైకి నురగగా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి బెల్లం వేడివేడిగా యాడ్ చేయకూడదు. సో ఇది చల్లారడం కోసం కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి ఇక్కడ పాలు కూడా రెడీ అవుతున్నాయి. ఇలా పాలు మనకి పొంగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ మనకి ఇక్కడ మరీ మెత్తగా ఉడకకూడదండి, ఎందుకంటే మనం కాసేపు పాలల్లో కూడా ఉడికించుకుంటాం కదా, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రైస్ కరెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సేపు మనము ఈ రైస్ని పాలల్లో ఉడికించుకోవాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇంకొక ప్యాన్లో 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మనకు కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొన్ని జీడిపప్పులు తీసుకున్నానండి. ఫస్ట్ ఇవి లైట్గా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి 2 కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు మనకి అక్కడ రైస్ యాడ్ చేసాం కదా పాలల్లో, అది కూడా చక్కగా కుక్ అవుతూ ఉంటుంది. మరి అది బాగా గట్టిగా వచ్చేలాగా కాకుండా చూడండి, ఇలా లైట్గా కొంచెం మనకి అలా పాలు కనిపిస్తూ ఉన్నప్పుడే నెక్స్ట్ ఇందులో బెల్లం సిరప్ యాడ్ చేస్తున్నాను. ఈ సిరప్ని ఇక్కడ నేను వడకడుతున్నానండి. మీకు నలకలేమి లేవు అనుకున్నట్లయితే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా లైట్గా సిరప్ లాగా తయారు చేసి యాడ్ చేయటం వల్ల పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పాలు కూడా మనం బెల్లం యాడ్ చేసిన తర్వాత విరగకుండా చక్కగా ఉంటుందండి పొంగలి. ఈ బెల్లం సిరప్ని మరి వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం నేను కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేది ఆ బెల్లాన్ని కూడా అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. మనకి రైస్ మరీ గట్టిగా అయ్యేదాకా ఉంచుకోకుండా కొంచెం ఇలా పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నేను నేతితోటి సహా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనం నైవేద్యం కోసం పొంగల్ తయారు చేస్తున్నాం కదా, అందుకని స్టవ్ మీద నుండి దించుకునేటప్పుడు ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని దించుకోవాలి. ఇది మనకి చల్లారేటప్పటికి కొంచెం గట్టిగా అవుతుందండి, అందుకే మనం కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చల్లారేటప్పటికి ఇదంతా కూడా మనకి కొంచెం గట్టిగా అయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.